ప్రకృతి పద్ధతి అనుసరించిన ఆరంభంలోనే అనుకూలమైన ఫలితం సిద్ధిస్తోంది. రసాయన విధానంతో పోలిస్తే అన్ని కీలక అంశాల్లోనూ ప్రకృతి సేద్యం ఒక అడుగు ముందే ఉంటుంది. దిగుబడి సైతం సమానంగా సమకూరే పరిస్థితి కనిపిస్తోంది. వీటిపై పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలంటే కోనసీమ జిల్లా వక్కలంకకు వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి చెందిన సుధీర్ శ్రీనివాసులు ప్రకృతి రసాయన పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. నాట్లు వేసి 2 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో వారి పంట పొలాల్లోని పరిస్థితితో పాటు వివిధ అంశాలకు సంబంధించి 2 పద్ధతుల్లో తేడాలను ప్రత్యేక కొలమానాల ద్వారా లెక్కించారు. వీటిపై సమగ్రంగా తెలుసుకోవాలంటే రైతులు అనుసరించిన విధానాలు, వాటి నుంచి పొందిన ప్రయోజనాలు సరిచూడాల్సిందే. రైతు సుధీర్ అరెకరా విస్తీర్ణంలో తొలకరికి ముందే 30 రకాల విత్తనాలతో కూడిన 2 PMDS కిట్లతో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పితాని సుధీర్. మాది వక్కలంక గ్రామం, అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా. ఈ వరి వేసే పొలంలో ముందుగా PMDS జల్లుకోవడం జరిగింది. PMDS 30 రోజులకి కలిగి దున్నుకుని ప్రకృతి వ్యవసాయంలో 50 సెంట్లు వరి వేయడం జరిగింది. ముందు దప్పలో 200 కేజీల ఘనజీవామృతం చల్లుకుని బీజామృతంతో వేరు శుద్ధి చేసి వరి నాటుకోవడం జరిగింది. ఈ వరి వచ్చేసి మన లైన్ షోయింగ్లో నాటుకున్నామండి. వరి రకం వచ్చేసి 13-18 రకం పెట్టుకోవడం జరిగింది. ఈ వరి నాటిన 15 రోజులకి మన పొలంలో పక్షి స్థావరాలు మరియు లింగాకర్షణ బట్టలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇదే సమయంలో సాగు చేసిన భూమికి ఎల్లాకారంలో గట్టు అభివృద్ధి చేసి అన్ని రకాల పంటలు నాటుకున్నారు. ఈ పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేస్తున్నారు. దీంతో పాటు 10 రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు. నా 50 సెంట్ల పొలంలో మొదటిసారిగా ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. ఇందులో ముందుగా నా నేల మారడం బాగా గమనించాను. ఆ నేల మారడం ఏ విధంగా అంటే, మనం ముందుగా 30 రకాల PMDS విత్తనాలు నేలలో కలిగి ఉండడం ద్వారా బయోమాస్ అనేది యాడ్ అయింది. ఆ బయోమాస్ ద్వారా నేలకు కావాల్సిన అన్ని పోషకాలు మొక్కకి సమృద్ధిగా అంది మొక్క ఆరోగ్యంగా ఉంది. దానివల్ల మొక్కకి ఎటువంటి పురుగు తెగుళ్ళు కానీ రావలేదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ నేను పాటిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పాటించడం వలన నా నేల స్వభావం ఇప్పటికే మారింది. నెల రోజుల అనంతరం పంటలో వచ్చిన కలుపును తొలగించి శుభ్రం చేసుకున్నారు. ఈ విధంగా పంట సాగు చేసి 2 నెలలు కావడంతో గట్లపై నాటిన పంటల నుంచి 3,000 వరకు రాబడి సాధించారు. అదేవిధంగా ఎల్షేప్ బండ కూడా వేసుకోవడం జరిగిందండి. ఈ ఎల్షేప్ బండ పైన వంగ, మిర్చి, టమాటా, కూరగాయ మొక్కలు మరియు పండ్లు, కూరగాయలు, పూలు అన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం జరిగింది. వీటి నుంచి వచ్చే ఆదాయం నుంచి మన వరి పొలంలో ఏదన్నా ద్రవజీవామృతం కావాల్సిన ఈ ఆదాయం కూడా చేకూరుతుంది. అదే గ్రామానికి చెందిన మరో రైతు శ్రీనివాసరావు మొత్తం 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 20 ఏళ్లుగా రసాయన విధానంలో సాగు చేస్తున్న తను అరెకరా పొలానికి 4 బస్తాల ఎరువులు, 3 దఫాలుగా పురుగు మందులు పిచికారీ చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి.
నా పేరు నూటుకుర్తి శ్రీనివాసరావు అండి. మా గ్రామం ఒక్కలంక అండి, అంబాజీపేట మండలం అండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. నేను రసాయన వ్యవసాయం చేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. నేను 4 ఎకరాలు చేస్తున్నాను వరి. ఇప్పటికి 2 నెలల 15 రోజులు అయ్యింది. నేను ఎరువులు 4 బత్తాలు వేసిన 2 కోటాలకి. ఇప్పటికండి 3 డబ్బాలు కొట్టానండి పురుగు మందులు. పలసరని దోమ కొట్టానండి. చేలో పచ్చపురుగు ఇవన్నీ ఉండటం వల్ల మేము పిచ్చికాయలు ఎక్కువ చేసామండి. ఇప్పటికే మళ్ళీ ఇంకా ఇటువైనా ఇంకా చేసి ఉన్నాయండి, 2-3 పొట్లు చేయాలండి. పురుగు మందులు కనుక వేసినప్పుడు కానీ ఎరువులు చల్లినప్పుడు కానీ ఆ తుఫరు మనకి పీల్చుకోవటం వల్ల ఆరోగ్యం కూడా నీరసం వస్తుందండి, ఆరోగ్యం కూడా ప్రాబ్లం అవుతుందండి. కలుపు ఎక్కువగా ఉంటుందండి. దానికి మేము కలుపు మందు చల్లడం జరుగుతుందండి. తర్వాత మళ్ళీ మేమే తీసుకుంటామో లేకపోతే కూలీలు నెట్టి తీయించుకుంటామో జరుగుతుందండి. 2 నెలల అనంతరం ఇద్దరి పంటలు పరిశీలిస్తే ప్రకృతి పద్ధతి సేద్యం అన్ని అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు నా ఫీల్డ్కు 5,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే దమ్ములకు గాను, ఊడుపులకు గాను, కషాయాలు స్ప్రేయింగ్ గాను 5,000 రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా బండ మీద ఉన్న క్రాప్స్ నుంచి 3,000 రూపాయలు, అంటే కూరగాయల నుంచి పూల నుంచి 3,000 రూపాయలు ఆదాయం కూడా తీసుకోవడం జరిగింది. రసాయన సేద్యానికి ఇంతవరకు 15,000 పెట్టుబడిగా ఖర్చు చేశారు. ఇప్పుడు దాకా ఖర్చు అండి ఎకరానికి 15,000 అయిందండి. గిట్టుపైన ఇంకా ఖర్చు ఉందండి. నా పొలానికి అండి 2 రోజులకి 3 రోజులకి నీరు పెట్టవలసి వస్తుందండి. ఇంతకుముందు ఇంత ఖర్చులు ఉండేవి కదండి. ఇప్పుడు అన్నీ పెరిగిపోయండి. తర్వాత కూలీ రేట్లు కూడా పెరిగాయండి, ఎరువులు కూడా పెరిగాయండి, పురుగు మందులు పెరిగాయండి. అయితే పెట్టుబడులు ఎలా అవుతున్నాయి, దిగుబడి కూడా వస్తుందండి. దిగుబడి వచ్చినా దానికి సరిపోతుందండి ఖర్చులకు దానికి. ఇక 2 పంటల్లో పిలకలు లెక్కిస్తే ప్రకృతి పద్ధతిలో 25 రాగా రసాయన విధానంలో 15కే పరిమితమయ్యాయి. అదేవిధంగా ప్రకృతి పంటలోని రైజోషీత్ 90 సెంటీమీటర్లుండగా రసాయనంలో 50 సెంటీమీటర్ల వద్ద నిలిచిపోయింది. దీంతోపాటు సుధీర్ పొలంలో ఒక్కో దుబ్బు గుబురుగా వచ్చి 25 సెంటీమీటర్ల వరకు వేర్లు విస్తరించాయి. శ్రీనివాస్ పొలంలో దుబ్బు సన్నగా ఉండి వేర్లు 20 సెంటీమీటర్ల పొడవుకు పరిమితమయ్యాయి. ప్రకృతి పొలంలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా వానపాముల వృద్ధి పెరిగింది. రసాయనంలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండి సూక్ష్మజీవుల జాడలేని పరిస్థితి నెలకొంది. సుధీర్ పంటలో శత్రు పురుగుల తాకిడి తగ్గింది, మిత్ర పురుగుల రాకడ పెరుగుతూ వస్తోంది. శ్రీనివాస్ పొలంలో మిత్ర పురుగులు కనిపించకపోగా శత్రు పురుగుల తాకిడితో పంట నాశనమవుతోంది. ఇప్పటికి వరి ఊడ్చి 2 నెలలు అయిందండి. ఈ 2 నెలల కాలంలో మన కంపేటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి గాను పక్కన ఉన్న కెమికల్ రైతు పొలంలో 50 సెంట్లు తీసుకోవడం జరిగింది. ఇందులోని ఇవాళ కంపేటివ్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా మొక్క యొక్క పొడవు, వేరు యొక్క పొడవు మరియు రైజో షీట్ని కూడా తీసుకోవడం జరిగింది. మనం దేనిలో చూసుకున్నా సరే రసాయన వ్యవసాయానికి ధీటుగా మరియు దానికన్నా దృఢంగా మన ప్రకృతి పొలం అనేది కనిపించడం జరిగింది. నా పక్కనే పితాని సుధీర్ అనే కుర్రాడు చేస్తున్నాడండి. ఒక ఆయన 50 సెంట్లు సొంత పొలంలో చేస్తున్నారండి. పక్కన ఆయన వ్యవసాయానికి డిఫరెన్స్ కాపాడుతుందండి. ఆయన చేను టెంపర్గా ఉందండి. అలాగే దుబ్బు లాగితే ఆయనకి పిలక ఎక్కువ ఉన్నాయండి, నాది తక్కువ ఉన్నాయండి. అలాగే దుబ్బు కూడా కింద మట్టి మంచి అతనికి నాకు తేడా పడుతుందండి. అతను వ్యవసాయం చూస్తే నేను వచ్చే తొలకర పంటకి ఒక 20 సెంట్లు చేద్దామని అనుకుంటున్నానండి. ఈ విధంగా 2 పద్ధతుల్లోని పరిస్థితిని గమనిస్తే ప్రకృతి పద్ధతిలో సాగు అనుకూలత కనిపిస్తుండగా రసాయనంలో ఎక్కువ పెట్టుబడి ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిణామాలు చూస్తే ప్రకృతి సేద్యం ప్రారంభించిన 3 నెలల కాలంలోనే
భూమిలో మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా మెరుగైన దిగుబడికి ఆస్కారం కలుగుతోంది. ప్రకృతి వ్యవసాయంలో అన్ని సూత్రాలు పాటించడం వల్ల ఇప్పటికి నా నేల మారింది. కంపారిటివ్ అనాలిసిస్లో భాగంగా బ్రిక్స్ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. నా ఫీల్డ్లో బ్రిక్స్ వాల్యూ వచ్చేసి 15 పాయింట్లు, రసాయనిక పొలంలో 10 పాయింట్లు రావడం జరిగింది. ఈ పొలంలో సుధీర్ అలాగే పక్కన ఉన్నటువంటి రసాయనిక వ్యవసాయం చేసేటువంటి రైతు లూటుకుర్తి శ్రీనివాస్ ఇద్దరిది కూడా మనం రీడింగ్స్ అనేవి తీసుకోవడం కూడా జరిగింది. ఇందులో ఒక చదరపు మీటర్లో ఎన్ని పిలకలు ఉన్నాయి అనేది చూడడం జరిగింది. అలాగే ఒక దుబ్బులో ఎన్ని పిలకలు ఉన్నాయి అనేది కూడా మనం అబ్జర్వేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి పొలంలో మనకి 25 పిలకలు ఉండడం అనేది గమనించడం జరిగింది. ఇవి కూడా చాలా ప్రొడక్టివ్ టిల్లర్స్గా మారి ఉన్నాయి. అదేవిధంగా రసాయనిక వ్యవసాయం చేసినటువంటి రైతు పొలంలో మనం ఒక దుబ్బులో 16 పిలకలు మాత్రమే మనకి కనిపించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ప్లాంట్ హైట్ చూసుకున్నట్లయితే న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ఫీల్డ్లో 105 సెంటీమీటర్లు ఉన్నట్లయితే రసాయనిక వ్యవసాయం చేస్తున్నటువంటి పొలంలో మనం 110 సెంటీమీటర్ల హైట్గా గుర్తించడం అనేది జరిగింది. అంటే రసాయనిక వ్యవసాయంలో ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆ యొక్క హైట్ అనేది పెరగడం జరిగింది. కానీ పిలకల సంఖ్య అనేది మన ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి పొలంలోనే ఎక్కువ రావడం అనేది జరిగింది. తద్వారా బయోమాస్ కూడా మనకి న్యాచురల్ ఫార్మింగ్ ఫీల్డ్లో పెరగడం అనేది కూడా జరిగింది. ప్రకృతి రసాయన సేద్యాల్లోని కొన్ని అంశాలను పరిశీలిస్తే వాటి మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించవచ్చు. ప్రకృతి పద్ధతి అనుసరించిన తక్కువ వ్యవధిలోనే అనేక ప్రయోజనాలు పొందగా ఏళ్ల తరబడి రసాయన వినియోగం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇదే కాకుండా భూమిని నిస్సారంగా మార్చి నిర్జీవం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే రైతులంతా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.